భగవద్గీతలో మనకు ముఖ్యంగా 3 గుణాలు ఉంటాయి. సత్వగుణము, రాజస గుణము, తామస గుణము అనేవి. మన వ్యక్తిత్వాన్ని, ఆలోచనలను, ప్రవర్తనను ఇవి ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇవి భగవద్గీతలో చాలా స్పష్టంగా వివరించారు. ఇప్పుడు మనము మొదటి గుణమైన సత్వగుణం గురించి తెలుసుకుందాం. సత్వగుణం గల మనిషి శాంతి, జ్ఞానము, సత్యము, కరుణ, పరిశుద్ధత అనే గుణాలు కలిగి ఉంటాడు. సత్వగుణం యొక్క వివరణ చూద్దాము. ఈ గుణం ఉన్నవారు సాధారణంగా దైవానికి దగ్గరగా ఉంటారు. వారు సత్య మార్గంలో నడుస్తారు, ఆత్మ విశ్లేషణ చేస్తారు, జ్ఞానార్జనలో ఆసక్తి చూపుతారు, ఎవరికి ఎలాంటి హాని చేయరు. ఇక రెండవ గుణం, అది రజోగుణము. రజోగుణంలో ఉన్న మనిషి యొక్క లక్షణాలు ఇవి: ఆకాంక్షలు, ఈర్ష, బంధాలు, పని పట్ల ఎక్కువ మక్కువ చూపించడము, ఫలితాలపైన కోరిక. రజోగుణం యొక్క వివరణ: ఈ గుణం ఉన్నవారు ఎప్పుడూ ఏదో సాధించాలనే తపనలో ఉంటూ ఉంటారు. వారు అధికంగా శ్రమిస్తారు, అయితే వారికి ఎలాంటి శాంతి దొరకదు. వాళ్ళకి ప్రశాంతత కంటే ఫలితాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఇప్పుడు మూడవ గుణం, అది తమో గుణము. దీని యొక్క లక్షణాలు చూద్దాం. ఆలస్యము, అజ్ఞానం, కోపం, మోసం చేయాలనే ఒక ఉద్దేశపూర్వక పాపకార్యాలు చేస్తూ ఉంటారు. వివరణ చూద్దాం. ఈ గుణం ఉన్నవారు దారి తప్పిన దారిలో నడుస్తూ ఉంటారు. వారు జీవితాన్ని నిరాశగా చూస్తారు. మార్పు చేసుకోవాలని ఎలాంటి ఆసక్తి ఉండదు. ఈ 3 గుణాలు ప్రతి మనిషిలో ఉంటాయి. ఎవరిలో ఏ గుణం ఎక్కువగా ఉంటే వారి జీవిత దిశ కూడా దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సాధన ద్వారా తమో గుణాన్ని తగ్గించుకొని రజోగుణాన్ని నియంత్రించి సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి. ఇది ఏ విధంగా సాధ్యమవుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు మరియు మహాభారత కథలు, ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి గీతాలేఖనం ఛానల్ను ఫాలో అయిపోండి.